హలో గైస్, మీరు కాక్రోచ్ జనతా పార్టీ కోసం వినే ఉంటారు. ఈ మధ్య బాగా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది. కాక్రోచ్ పార్టీయా అని నవ్వకండి బాస్. ఇది మన అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కోసం జరుగుతున్న ఒక బీభత్సమైన యుద్ధం అనే చెప్పచ్చు. సో దీనికి అసలు దీని వెనకతలు ఎవరున్నారు అని గట్ట మనం చెక్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దేశాన్ని కుదిపేస్తున్న ఒక పార్టీ కోసం, అదే కాక్రోచ్ జనతా పార్టీ. సో ఈ పార్టీ ఎలా ఫామ్ అయిందో, ఎలా వచ్చిందో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది ఏంటంటే, మన సుప్రీం కోర్టులో ఒక జడ్జి అయితే మన యూత్ని, ఎవరికైతే ఉద్యోగం లేని వాళ్ళని గట్ట ఒక కాక్రోచ్తో పోల్చారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఖాళీగా ఉండే వాళ్ళందరినీ ఒక కాక్రోచ్తో పోల్చారు. సో అదైతే ఒక వ్యక్తి, ఎవరైతే యుఎస్లో ఉండే అభిజిత్ దిక్తే అనే అతను సీరియస్గా తీసుకొని ఒక పార్టీని క్రియేట్ చేశారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ. సో దీని థీమ్ ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీది ఇట్లా యూత్ కోసం ఇట్లా నిలబడాలి, ఇలా యూత్ కోసం ఏమైనా చెయ్యాలి, అన్ఎంప్లాయ్మెంట్ని తేల్చేయాలి అని. మళ్ళీ ఎక్కడైతే మనకి ఎగ్జామ్స్ లీక్ అవుతున్నాయి కదా, సో వీళ్ళు అంతా క్లియర్ చేసేయడానికి ఈ యూత్ పార్టీ అనేది నిర్మించారు. సో దీని లక్ష్యం తెలిసిందే మనకి, యూత్ అన్ఎంప్లాయ్మెంట్ కోసం. సో ఈ పార్టీ మీకు ఎట్లా అనిపించింది? అంటే మీకు ఒక యూస్ఫుల్లా లేకపోతే నార్మల్ అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఏంటంటే, దీనికి నాకైతే అనిపించింది, ఒక మంచి డిసిజన్ అయితే తీసుకున్నారు. సో ఇట్లా కానీ ఇప్పుడైతే దానికి ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ దగ్గర దగ్గర 19 మిలియన్స్, అండ్ దాంట్లో 2 లక్షల మంది జాయిన్ అయ్యారు. అది ఇంకా పబ్లిక్గా రాలేదు. ఏంటంటే ఓటు గట్ట వేయడానికి దానికి ఎలాంటి ఆప్షన్ ఉండదు కాక్రోచ్ జనతా పార్టీ. మనం ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఏమవుతుందో అని. సో నా ప్రకారం అయితే నేను మీకు చెప్పాను. మీకు ఎట్లా అనిపించిందో అది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇదైతే బాగా యూస్ఫుల్ అనే నేనైతే అనుకుంటున్నా. సో ఇంకా మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో, ఇలాంటివి నీకు చాలా చెప్తాను, మంచి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అన్నీ చాలా వస్తాయి. సో ఇంకా ఎవరైతే ఫాలో కొట్టలేదో ఫాలో కొట్టేయండి. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్.